ఒక్కో పుణ్యతిథి రోజున ఒక్కో దానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున పెరుగును దానం చేయాలని అంటారు. ఎందుకంటే భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతి రోజున పెరుగును దానం చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు వామనుడిగా అవతరించిన ఈ రోజున ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగును దానం చేయడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో 5వదిగా వామనావతారం కనిపిస్తుంది. బలి చక్రవర్తి దేవేంద్రుడి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. సింహాసనానికి దూరమై దేవేంద్రుడు బాధపడుతూ ఉండటాన్ని అతని తల్లి చూడలేకపోతుంది. తన కొడుకుకి సింహాసనం దక్కేలా చేయమని శ్రీమన్నారాయణుడిని కోరుతుంది. దాంతో ఈ విషయాన్ని గురించి చింతించవలసిన పని లేదని ఆయన ఆమెకు మాట ఇస్తాడు. గతంలో ప్రహ్లాదుడికి మాట ఇచ్చిన కారణంగా ఆయన వంశానికి చెందిన బలి చక్రవర్తిని దండించడం కుదరదు గనుక సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించాలని శ్రీమన్నారాయణుడు అనుకుంటాడు. దేవేంద్రుడి తల్లి గర్భన జన్మించి వామనుడిగా వెళ్లి బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల చోటును దానంగా పొందుతాడు. పాతాళ లోకాన్ని పాలించమని చెప్పి బలిచక్రవర్తిని అక్కడికి అణిచివేసి దేవేంద్రుడికి సింహాసనాన్ని అప్పగిస్తాడు. ఈ కార్యం నిమిత్తం స్వామివారు ఆవిర్భవించిన ఈ రోజు ఆయన జయంతిగా చెప్పబడుతుంది. ఏకాదశి రోజున ఉపవాస జాగరణలతో శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన భక్తులు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజా మందిరం అలంకరించుకోవాలి. వామనుడి ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు పెరుగును దానం చేయవలసి ఉంటుంది. ఈ విధమైన నియమాలను పాటిస్తూ స్వామివారిని ఆరాధించడం వలన కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.